Hi students, very good morning all of you. Welcome to our channel. Now in this session we discuss about one more 7 mark question according to linear differential equations. Linear differential equation. So first of all, what is the notation of the linear differential equation? So here we have two notations. One is dy by dx plus py is equals to q. Second one dx by dy plus px is equals to q. ఇవన్నీ మనకు నోటేషన్స్. సో మనకి నోటేషన్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన సొల్యూషన్. సో అకార్డింగ్ టు సొల్యూషన్ ఫస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. అకార్డింగ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ యూ నీడ్ టు రైట్ డౌన్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, దెన్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఏంటిదండి, ఈ పవర్ ఇంటిగ్రేషన్ p dx. సో dx by dy వచ్చినప్పుడు e పవర్ ఇంటిగ్రేషన్ p dy. సో సొల్యూషన్ కంపేర్ చేద్దాం. y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. నెక్స్ట్ dx by dy ఏమైపోతుంది, హియర్ y హియర్ x ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ హియర్ అకార్డింగ్ టు differentiation of x here differentiation of y plus c. So first మనకు according to linear differential equation remember two conditions, notation of the equation and solution integration factor అండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటిదండి, మనకు solve 1 plus y square dx is equals to tan inverse of y minus x into dy. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ linear differential equation, now this is convert into i's dx by dy notation లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి, dx రైట్ సైడ్ dy టేక్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్, హియర్ tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x బై హియర్ 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ నోటేషన్ టేక్ రైట్ సైడ్ డివైడ్ 1 ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ dx by dy is equals to here tan inverse of y minus x, two terms. So I want to disperse the fraction notation. ఏం రాయొచ్చండి, tan inverse of y by 1 plus y square minus x by 1 plus y square అండి. సో నెక్స్ట్ dx by dy. సో నీకు ఏముందండి, x by 1 plus y square టేక్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా మైనస్ x 1 by 1 plus y square రాయొచ్చు కదండి, tan ఇన్వర్స్ ఆఫ్ y by 1 plus y square సేమ్ యాజ్ ఇట్ ఈస్. x by 1 plus y square టేక్ లెఫ్ట్ సైడ్ ఏమైపోయింది, మైనస్ గోస్ టు ప్లస్ అయిపోయింది. x హియర్ 1 by 1 plus y square 1 by 1 plus y square. సో ఫైనల్గా ఇది ఏ నోటేషన్లోకి మారిపోయిందండి, మనకు dy by dx ప్లస్ p ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నోటేషన్. మనకు dy by హియర్ dx by dy dx by dy ప్లస్ p ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ నోటేషన్లోకి మారిపోయింది. సో హియర్ వాట్ ఈస్ ద p వాల్యూ, 1 by 1 ప్లస్ y స్క్వేర్. వాట్ ఈస్ ద q వాల్యూ, tan ఇన్వర్స్ y by 1 ప్లస్ y square అండి. సో నౌ యూ నీడ్ టు రైట్ డౌన్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అండ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ టర్మ్ అండి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ p dy. ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వాట్ ఈస్ ద p వాల్యూ, 1 by 1 ప్లస్ y స్క్వేర్ dy. సో ఇక్కడ మనకు ఏం ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోయిందండి, మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రేషన్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా ఏంటిదండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్ ఏముందండి, మనకు y వేరియబుల్. ఈ పవర్ ఇంటిగ్రేషన్ 1 by 1 ప్లస్ y స్క్వేర్ dy అంటే ఏం రాయొచ్చండి, మనకు tan ఇన్వర్స్ ఆఫ్ y. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది, సొల్యూషన్. x ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dy ప్లస్ c నోటేషన్ అండి మనకు. సో ఇది సొల్యూషన్ నోటేషన్. నౌ సబ్స్టిట్యూట్ x
సో x సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ tan inverse of y is equals to integration q. What is the q term అండి? tan inverse of y by 1 plus y square. Next integration factor e power tan inverse of y dy plus c. Just I substitute x same as is, integration factor is equals to integration, this is the q value, and integration factor dy plus c. సో లెఫ్ట్ హ్యాండ్ నో చేంజ్ అండి, మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో నాకు ఇక్కడ సిమిలర్ టర్మ్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఉంది. సో నాకు ఇక్కడ ఏ ఫార్ములా ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో దేనికి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను నేను, tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నా, t అనుకుంటున్నా. నో అప్లై డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే నాకు ఏమైపోతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఏంటంటే ఫార్ములా 1/1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు dt. దట్ ఈస్ కంపేర్ విత్ tan ఇన్వర్స్ ఆఫ్ x నోటేషన్ అండి, 1/1 ప్లస్ x స్క్వేర్. ఇక్కడ yకి డిఫరెన్షియేషన్ కాబట్టి సింప్లీ dy ఈజ్ ఈక్వల్స్ టు dt డిఫరెన్షియేషన్. నౌ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమైపోతుంది చెప్పండి నాకు ఆన్సరు. హియర్ x e power tan inverse of y is equals to integration. ఇక్కడ ఒకసారి చూడండి, నాకు tan inverse of y అంటే ఏంటంటే సబ్స్టిట్యూషన్లో మనకు t. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ మిగిలింది ఏముంటుంది మనకు, ఇక్కడ ఏమున్నట్టు 1/1 ప్లస్ y స్క్వేర్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y. ఇక్కడ ఫస్ట్ థింగ్ చూడండి, 1/1 ప్లస్ y స్క్వేర్ dy. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం సపరేట్ చేసుకుందామండి. ఒకసారి చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y 1/1 ప్లస్ y స్క్వేర్ dy ప్లస్ c. చూసారండి, tan ఇన్వర్స్ ఆఫ్ y సేమ్, ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y సేమ్. నేను ఈ రెండులో కంబైన్ చేస్తా, 1/1 ప్లస్ y స్క్వేర్ dy ప్లస్ c. సో నెక్స్ట్ ఏమైపోతుంది, x ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y is equals to integration tan inverse of y. What is the tan inverse of y value? T into e power t. Next 1/1 plus y square dy. 1/1 plus y square dy. What is the value andi? dt plus c. So next x into e power tan inverse of y is equals to, సో మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ t e పవర్ t dt. మళ్ళీ మనకు ఫార్ములా లేదు, దీన్ని దేంతో కంపారిజన్ చేసుకోవాలా, ఇంటిగ్రేషన్ u v dt ఈ ఫార్ములాతోటి కంపారిజన్ చేసుకోవాలి. సో మనకు ఫార్ములా ఏంటిదండి, ఇంటిగ్రేషన్ uv ఫార్ములా ఏంటిది, u ఇంటిగ్రేషన్ v మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఇక్కడ ఏం చెప్పండి మనకు, ఇంటిగ్రేషన్ t ఇంటూ ఈ పవర్ t తోటి కంపారిజన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, మనకు ఫైనల్గా ఈ పవర్ t ఇంటూ t మైనస్ 1 వస్తుందండి మనకు ఆన్సరు. దీనికి మనం యూవీ మెథడ్ కనుక అప్లై చేస్తే ఈ పవర్ t మైనస్ 1. చెప్పండి నాకు ఇక్కడ ఒకసారి, u అంటే ఏంటిదండి, t, ఇంటిగ్రేషన్ v, ఇంటిగ్రేషన్ v అంటే ఏంటిది ఆటోమేటిక్గా ఈ పవర్ t మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u, డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఎంత 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే ఏంటి మళ్ళీ ఈ పవర్ t dt. నెక్స్ట్ t e పవర్ t మైనస్ అగైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ t, e పవర్ t ఓన్లీ. సో హియర్ వాట్ ఈస్ ద కామన్ టర్మ్, e పవర్ t, రిమైనింగ్ యూ విల్ గెట్ t మైనస్ 1. సో అది మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదండి. సో రఫ్ వర్క్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఈ పవర్ t వాల్యూ ఏంటిదండి, ఈ పవర్ t ఇంటూ t మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేశానండి. సో లాస్ట్కు మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చేస్తుందండి, x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ t అంటే ఏంటిదండి, మళ్ళీ ఇక్కడ మనకు tan ఇన్వర్స్ ఆఫ్ y, tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ t అంటే అగైన్ tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ 1 ప్లస్ c.
సో ఇదండి సొల్యూషన్ ఫర్ ద గివెన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్ ఇంటూ ఐస్ dx by dy, అదర్వైజ్ dy by dx. సో టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్కి మనకి ఏముంటాయి, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అండ్ సొల్యూషన్. సో దిస్ ఈస్ ద 7 mark question according to linear differential equation.